మేమే దాడి చేసే అవకాశం లేదా? అందరి మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రాపర్టీస్ మీద కానీ. మీ మీద కేసులు పెడితే ఎలా ఎదుర్కోబోతున్నారు? నా మీద కేసులు పెట్టడానికి నా దగ్గర ఆస్తులు ఏమి లేవండి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నానో, ఎన్ని స్థిర చరాస్తులు అమ్ముకున్నానో అందరికీ తెలిసినటువంటి విషయమే. పైగా నేను ఎక్కడ పైసా లంచం అనేది లేకుండా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా నా సొంత డబ్బులు పోగొట్టుకొని నేను పనిచేసినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి అలాంటి తప్పుడు పనులు చేస్తారని చెప్పి నేనైతే భావించట్లేదు. ఒకవేళ అన్యాయంగా అక్రమంగా ఎవరన్నా చేసినా కూడా నేను ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. భవిష్యత్ రాజకీయ ప్రయాణం మంగళగిరిలో ఉంటుందా, లేకపోతే స్టేట్ పాలిటిక్స్ పరిమితం అవుతారు? అది నేను చెప్పలేనండి. ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, నా ప్రయాణం మాత్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఖచ్చితంగా ఉంటది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మంగళగిరి ప్రజలకి మీ కేడర్కి మీరు ఏం చెప్తారు? అదే అన్న, నేను ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను. నేను ఒక పార్టీలో చేరిన తర్వాత నేను చెప్పగలుగుతాను తప్ప ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిలాగా నేను ఇప్పటికిప్పుడైతే ఏమి చెప్పలేను. అంటే మంగళగిరికి మీరు 2 సార్లు ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, మిమ్మల్ని నమ్మారు, కానీ పార్టీ ఇక్కడ మంగళగిరిని పట్టించుకోలేదని మీరు చెప్పారు. దాన్ని మీరు అంటే ఎలా తీసుకుంటారు? ఆ ఫీలింగ్ ఎలా తీసుకుంటారు? 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు, ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళ అబ్బాయి మంత్రిగా ఇదే నియోజకవర్గంలో ఉండి ఏ మాత్రం పట్టించుకోలేదు. కాబట్టి 2019లో ఆ స్థాయి వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఓడించారండి. అంటే మంగళగిరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. మాకు అభివృద్ధి చేయాలి అని 30, 40, 50 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో నేను చేశాను అనేది ఇవాళ మంగళగిరి ప్రజలు ఎవరైనా చెప్పగలుగుతారు. మరి అంత పనిచేసినటువంటి దానికి ఇవాళ డబ్బులు నిధులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఆయన ఇస్తానంటాము, ధనంజయ రెడ్డి గారి పేరు చెప్పడం, ధనంజయ రెడ్డి గారి చుట్టూ చెప్పులు కాదు కాళ్ళు అరిగేలాగా తిరగటం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అసలు ధనంజయ రెడ్డి ఎవరండి? ధనంజయ రెడ్డి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలండి? మేము వెళ్ళేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. ఆయన చెప్పాలండి, ఆయన ఆర్డర్స్ ఇవ్వాలి. అంతేగాని అసలు ధనంజయ రెడ్డికి ఏం సంబంధం? సరే, ధనంజయ రెడ్డి గారికి చెప్పినా ఒకసారి అడుగుతామండి, 100 సార్లు తిప్పించుకుంటా మెసేజ్లు పెట్టించుకుంటా కూడా కనీసం ఏ ఎమ్మెల్యే ఏ పని చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని కనీసం మినిమం జ్ఞానం కూడా లేనటువంటి ధనంజయ రెడ్డి గారు మమ్మల్ని ఒక పురుగును చూసినట్టు చూడటము, మమ్మల్ని గురించి పట్టించుకోకపోవటం అనేది మాత్రం అన్యాయం అండి. ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వకపోవడం అనేది దారుణమైనటువంటి విషయం. సార్, మీ ఓటమికి పనిచేసిన వాళ్ళు ఇవాళ అధికారం ఇక్కడ ఇన్ఛార్జీలుగానో ఎమ్మెల్సీలుగానో కొనసాగుతున్నారు. మరి వంటింటి రాజకీయాన్ని మీరు బలయ్యారా, లేదా కోటరీకి బలయ్యారా మీరు? అది ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండి. ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చింది, రేపు టికెట్ ఎవరికి ఇస్తుంది అనేది నాకు సంబంధం లేనటువంటి విషయం. అది ఆ పార్టీ వ్యక్తిగత విషయం. ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద రేపొద్దున ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో కూడా మీరు చూస్తారు. మీకు అసలు మీకు అన్యాయం చేయడం, మీరు ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, మీకే అన్యాయం జరిగిందంటే మిగతా కాన్స్టిట్యున్సీల నాయకులు కూడా ఒక ధైర్యం కోల్పోయారు. మీరేమంటారు? ఎందుకు అది వాళ్ళ ఆయా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. కానీ నేనైతే చెప్పలేనండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను 2009 రాజశేఖర రెడ్డి గారి మానవ నుంచి మొన్న నేను రాజీనామా చేసే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాను, ఎంత పనిచేశాను. నేను ఏ రోజు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క కోరిక కూడా కోరలేదు, ఒక్క పని కూడా అడగలేదు. నేను అడిగిందల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి నిధులు ఇవ్వమని అడిగాను. ఆ నిధులు రాని టైంలో నేను బయటికి రావడం జరిగింది. స్ట్రైట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీకు పడదు, అందుకే మీ రాజకీయ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పడింది వైసీపీలో అంటున్నారు. అవన్నీ ఏం లేదండి. నా విషయంలో సజ్జల గారు కానివ్వండి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన్ని మ్యానిపులేట్ చేస్తారని నేనైతే భావించనండి. అది కరెక్ట్ కాదేమో నేను మాకు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.